మంగళవారం నాడు చిన్నస్వామి స్టేడియంలో లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన మ్యాచ్లో 28 పరుగుల తేడాతో ఆర్సీబీ జట్టు ఓటమి పాలైంది. మరొక వైపు లక్నో ఆల్రౌండ్ షోతో అదరగొట్టేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన లక్నో 181 పరుగులు చేసింది. కానీ ఛేదనలో మాత్రం బెంగళూరు జట్టు చేతులెత్తేసింది. అయితే ఇక ఓవరాల్ గా ఇక్కడ గనక మనం చూసినట్టయితే లక్నో జట్టు కెప్టెన్ అయిన కేఎల్ రాహుల్ మాట్లాడుతూ బెంగళూరు జట్టు చేతకానితనమే వాళ్ళకి కలిసి వచ్చిందని చెప్పాడు. అసలు ఇంతకీ ఏమన్నాడంటే, మేము చాలా మంచి ప్రదర్శన చేశాం. వికెట్ కాస్త గమ్మత్తుగా ఉంది. సీమర్లకు కాస్త సహకరిస్తుంది. మేం బ్యాటింగ్ లో శుభారంభాన్ని అందుకున్నాం. డీకాక్ మంచి ఆరంభాన్ని అందించాడు. ప్రత్యర్థి బౌలర్లు సరైన లైన్ అండ్ లెంత్ ను కనుక్కునే లోపు మేము మెరుగైన స్థితిలోకి వచ్చేసాం. మేము కోరుకునే దానికంటే 15 పరుగులు అదనంగా సాధించాం. నిజానికి 181 పరుగులు బెంగళూరు జట్టు లాంటి పటిష్టమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న వాళ్ళకి పెద్ద విషయం ఏమీ కాదు. కానీ మేము వాళ్ళ బలహీనతల్ని బలంగా మార్చుకున్నాం. ముఖ్యంగా మాయాంక్ యాదవ్ అసలు పెద్ద పెద్ద బ్యాట్స్మెన్ ని సైతం కోలుకొని ఇవ్వకుండా చేసేసాడు. అది మాకెంతో కలిసి వచ్చింది. దాన్ని ఉపయోగించుకుని ముందుకు సాగుతున్నాం. యార్కర్లు ఎక్కువగా వద్దని అన్నాం. దాన్ని తూచా తప్పకుండా పాటించాడు. చిన్నస్వామి స్టేడియంలో ఒక ఓవర్లో 2 4లు లేదా 6లు వస్తే బౌలర్లపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. అందుకే ప్రశాంతతతో బౌలింగ్ చేయాలనుకున్నాం. మయాంక్ యాదవ్ బౌలింగ్ చూడటం ఎంతో ఆనందంగా ఉంది. అతను గత 2 సీజన్స్ లో ఓపికగా డగౌట్ లో ఎదురు చూశాడు. గత సీజన్ లో దురదృష్టవశాత్తు పాపం గాయం కారణంగా దూరమయ్యాడు. ఇక ముంబైలో ఫిజియోల పర్యవేక్షణలో ఎంతో కష్టపడ్డాడు. యుక్త వయసులో 150 కిలోమీటర్ల వేగంతో వేయడం అంత ఈజీ కాదు. అంతేకాక అతడికి కొన్ని గాయాలున్నాయి. కానీ అతడు తన శరీరంపై ఎంతో జాగ్రత్తగా ఉండి ముందుకు నడిపిస్తున్నాడు. అతను భారత జట్టులోకి రావడం నాకు చాలా శుభసూచకంగా అనిపిస్తుంది. మయాంక్ యాదవ్ కు గొప్ప టెంపర్మెంట్ ఉంది. స్టంప్స్ వెనుక ఉండి తన బౌలింగ్ చూడడానికి ఎంతో ఆస్వాదిస్తున్నా. ఇక టాస్ గెలిస్తే నాకు బౌలింగ్ తీసుకోవాలనిపిస్తుంది. టీ20 క్రికెట్ లో సాధారణంగా అదే ట్రెండ్ ఫాలో అవుతాం. అయితే వాళ్ళు టాస్ ఓడిపోవడం మాకు మంచిదైంది. గత 2 సీజన్స్ లో పవర్ ప్లే బౌలింగ్ మాకు ప్రశ్నగా మిగిలింది. దానికి సమాధానం వెతుకుతున్నాం. ఇవాళ పవర్ ప్లేలో స్పిన్ ప్రయోగించాం. ఆర్సీబీ మ్యాచ్ లో ఇది పనిచేసింది. ఆర్సీబీ జట్టు కూడా కొంతవరకు వాళ్ళ చేతకానితనం వల్లే ఓడిపోయిందని నాకు అనిపించింది అంటూ చాలా ఓపెన్ గా చెప్పాడు.